Hi students, I am Prakash, Academic Advisor, Masterminds. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ ఇది కొంతమందికి బిట్టర్గా అనిపించవచ్చు. అలా అనిపించే వాళ్ళు ఉంటే కనుక దయచేసి వీడియో వాచ్ చేయొద్దు. ఇవి కొన్ని బిట్టర్ ఫ్యాక్ట్స్ని ఇప్పుడు మాట్లాడబోతున్నానండి. సో అలాంటి బిట్టర్ ట్రూత్ మేము వినలేము అనుకునే వాళ్ళు మేబీ ఈ వీడియో స్కిప్ చేయడం మంచిదండి. నేను ఇవాళ ఫోకస్ చేయబోయేటువంటి ఏరియా ఏంటి అంటే సిఏ, సిఎంఏ, సిఎస్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎందుకు రావు? ఫ్రాంక్లీ స్పీకింగ్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రాకపోవడం అనేది కేవలం మీ ప్రొఫెషనల్ కోర్సెస్లో మాత్రమే జరగట్లేదండి. ఈవెన్ మీరు ఐఐటీస్, ఐఐఎమ్స్ తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుందండి. అక్కడ కూడా జాబ్ రాక స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు, తక్కువ శాలరీకి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, హైయెస్ట్ శాలరీస్ డ్రా చేసే వాళ్ళు ఉంటారు. సో దిస్ సిచ్యువేషన్ విల్ ప్రివేల్ ఇన్ ఆల్ ద కోర్సెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ ఫైండ్ ఇట్ సిచ్యువేషన్ ఇన్ ఎవ్రీ కోర్స్ అండి. ఎవ్రీవేర్ ద సేమ్ సిచ్యువేషన్ ప్రివేల్స్. రీజన్ ఏంటి? వై when a particular course is done by several students, why all the students don't get equal opportunities? Chala simple silly reason andi. Because all the students will not have equal skill sets. Equal qualification undadam veru, equal skills undadam veru. For example, all the students may not have equal communication skills. So మీరు ఎంత హయ్యర్ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీ నుంచి అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కంపెనీకి ఉంటాయండి. మీ స్కిల్స్ మీద అంత కాన్ఫిడెన్స్తో వాళ్ళు మీకు జాబ్ ఇస్తున్నారు. మీరు ఎంత హయ్యర్ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో డెఫినెట్గా అంత హయ్యర్ శాలరీస్ వస్తాయి. ఎంత హయ్యర్ శాలరీస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అంత హై లెవెల్ ఆఫ్ స్కిల్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంప్యూటర్ పర్చేస్ చేయాలి. సో ఓన్గా పర్చేస్ చేయగలిగే స్టేజ్లో ఉన్నారా? మళ్ళీ ఇంకెవరైనా హెల్ప్ తీసుకుంటున్నారా? అంటే మీకే ఆ బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా? మరి ఒక చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి కోర్స్ చదువుతూ, లేదా సిఎస్ కానీ సిఎంఏ లాంటి కోర్స్ చదువుతూ దానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోకపోతే ఎలా అండి? వరల్డ్ ఎకానమీ గురించి మీకేం తెలుసు? వరల్డ్ ఎకానమీలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో మీకేం తెలుసు? సో ఎకానమీలో జరిగేటువంటి చేంజెస్ యొక్క ఇంపాక్ట్ మన బిజినెస్ మీద ఉంటుందండి. సో దాన్ని మనం ముందే గెస్ చేసి మేనేజ్మెంట్కి చెప్పగలగాలి. దట్స్ వన్ ఆఫ్ అవర్ రూల్. సో అది మీకు తెలుసా? ఆ స్టేజ్లో మీరు ఉన్నారా? ఎకానమీలో వచ్చే చేంజెస్ని అబ్జర్వ్ చేసి మీరు మేనేజ్మెంట్ని ఎలర్ట్ చేసే స్టేజ్లో మీరు ఉన్నారా? సో ప్రపంచంలో ఏ ఆస్పెక్ట్ గురించి మిమ్మల్ని మాట్లాడమని చెప్పినా ఒక 5 minutes మీరు మాట్లాడగలిగే స్టేజ్లో ఉండాలి. సో ఆ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. వన్స్ రేపు మీరు హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత మీ టీం మెంబర్స్ని మీరు మోటివేట్ చేయాలి. ఏమని మోటివేట్ చేస్తారు? మీకేం తెలుసని మోటివేట్ చేస్తారు. ఏం తెలిసిన ఎగ్జాంపుల్స్గా తీసుకొని మోటివేట్ చేస్తారు. సో మీ టీం మెంబర్స్ని మీరు మోటివేట్ చేయాలంటే మీకు చాలా హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీకుందా? ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ మీకుందా? ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. హయ్యర్ లెవెల్ ఆఫ్ రెమ్యూనరేషన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. సో కేవలం క్వాలిఫికేషన్తోనే రెమ్యూనరేషన్స్ వచ్చేస్తాయి. అది ఏ కోర్సులోనూ జరగదండి. సిఏ, సిఎంఏ, సిఎస్ఏ కాదు, ఏ కోర్సులోనూ అది జరగదండి. సో మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎంత శాలరీస్ మీరు డ్రా చేస్తారనేది పూర్తిగా మీ జనరల్ నాలెడ్జ్, మీ స్కిల్స్, వీటి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒక సిఏనో, సిఎంఏనో, సిఎస్ఓ చదివితేనే ప్రపంచం అయిపోతుందని అనుకోవద్దండి. సో ఇవి టెక్నికల్ నాలెడ్జ్ అండి. మీరు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునేది టెక్నికల్ నాలెడ్జ్. బట్ టెక్నికల్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదండి, మీ సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టూడెంట్స్ ఇది అర్థం చేసుకోలేనంత కాలం తక్కువ శాలరీస్కి అడ్జస్ట్ అవ్వాల్సిందే. మా ఫ్రెండ్ చూడండి సార్ ఎంత హయ్యర్ పొజిషన్కి వెళ్ళిపోయాడో, నేను ఇంకా వెళ్ళలేకపోయాను అని మీరు బాధపడాల్సిందే.
సో మీ తోటి వాళ్ళని చూసి మీరు జెలసీగా ఫీల్ అవ్వాల్సిందే. ఈజ్ నో అదర్ ఆప్షన్. అదే మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఎస్పెషలీ జనరల్ నాలెడ్జ్. సో బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ఆటోమేటిక్గా మీరు హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళిపోతారు. సో ఆటోమేటిక్గా మీకు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఆటోమేటిక్గా మీకు బెటర్ పే స్కేల్ అనేది వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. మీరు రోజుకి 8 అవర్స్ చదివారా, 10 అవర్స్ చదివారా, 12 అవర్స్ చదివారా, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. డజంట్ మ్యాటర్ మచ్. మీరు ఎంతసేపు చదివారో దానికి ఎక్స్ట్రాగా ఇంకొక గంట మీ జనరల్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి మీరు టైం స్పెండ్ చేశారా లేదా, అది ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు. మీ స్టడీస్ మీరు చేసుకుంటూనే, మీ టెక్నికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే డైలీ ఒక 1 అవర్ అన్నా మీరు మీ జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం అలొకేట్ చేసి తీరాలి. సో ఆ ఎడిషనల్ స్కిల్స్ కూడా మీకు కావాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ జాబ్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు. అదర్వైజ్ మీ డ్రీమ్స్ కానీ మిగిలిపోతాయండి. సో అందుకే నేను చెప్పాను, ఇవి కొంచెం బిట్టర్ ఫ్యాక్ట్స్ అండి. ఇవి అందరూ యాక్సెప్ట్ చేయలేరు. అలా యాక్సెప్ట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి అని ముందే చెప్పడం జరిగిందండి. సో అందరికీ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే రావండి. ఆపర్చునిటీస్ అనేది ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. అండ్ రిమెంబర్, మీకున్న టెక్నికల్ నాలెడ్జ్లో వన్స్ మీరు జాబ్కి వెళ్తే మీరు ఉపయోగించేది లెస్ దాన్ 5% అండి. సో జాబ్లో ప్రతిరోజు మీరు ఉపయోగించేది ఏంటంటే మీ స్కిల్స్ అండి, మీ స్కిల్స్. కాబట్టి మీ టెక్నికల్ నాలెడ్జ్ కంటే కూడా ఎంప్లాయర్కి ఏది ఇంపార్టెంట్ అంటే మీ స్కిల్స్ ఇంపార్టెంట్ అండి. మీరు డైలీ చేసే వర్క్లో 95% మీ స్కిల్స్ అండి ఉపయోగించేది, 5% మీ టెక్నికల్ నాలెడ్జ్ అండి. సో టెక్నికల్ నాలెడ్జ్ పెద్ద ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ క్వాలిఫికేషన్ కోసం మాత్రమే పనికొస్తుంది. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ అండి. క్వాలిఫై అవ్వడానికి టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, బట్ జాబ్లోకి మంచి జాబ్ రావడానికి టెక్నికల్ నాలెడ్జ్ ఒకటే సరిపోదండి. టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ 5% ఇంపార్టెంట్. 95% ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ స్కిల్స్. కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్కి మీరు ప్రతిరోజు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ సాఫ్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈక్వల్గా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీరు ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. అదర్వైజ్ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ లైఫ్ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇది ఒక ఫేజ్ అయితే, ఇంకొక ఫేజ్, ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం ఏం చూస్తున్నాము అంటే నాన్ సీరియస్ స్టూడెంట్స్ అండి. దోస్ హూ డోంట్ టేక్ దేర్ ప్రిపరేషన్ సీరియస్లీ, డోంట్ టేక్ దేర్ స్టడీస్ సీరియస్లీ. సో అది ఇంకో పెద్ద సమస్య అండి. అంటే వాడికి ఆ టెక్నికల్ స్కిల్స్ ఉండట్లేదు, సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండట్లేదు. అలాంటి వాళ్ళు సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ అండి. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది, ఇంకా సాఫ్ట్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అలాంటిది ఆ టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేకపోతే ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారండి? కాబట్టి రెండిటికి కూడా మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ స్టడీస్ని మీరు సీరియస్గా తీసుకోవాలి, మీ క్వాలిఫికేషన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. సో అన్నిటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడున్నటువంటి టఫెస్ట్ కాంపిటీషన్లో, అన్ని చోట్ల కాంపిటీషన్ ఉందండి, ప్రతి ఫీల్డ్లోనూ ఇవాళ టఫెస్ట్ కాంపిటీషన్ ఉంది. ఇంత టఫెస్ట్ కాంపిటీషన్లో అలాంటి వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. యాజ్ ఫర్ యాజ్ ఆపర్చునిటీస్ ఈజ్ కన్సర్న్, గడిచిన 5 ఏళ్ళు కనుక మనం అబ్జర్వ్ చేస్తే చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఆపర్చునిటీస్ పెరిగినాయి, కంపెనీ సెక్రటరీస్కి ఆపర్చునిటీస్ పెరిగినాయి, కాస్ట్ అకౌంటెంట్స్కి ఆపర్చునిటీస్ పెరిగినాయి, అందరికీ పెరిగినాయి అండి. సో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ స్థాయిలో స్టూడెంట్స్ స్టూడియస్గా లేరు. అదే రేంజ్లో స్టూడెంట్స్ తమ ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, తమ సాఫ్ట్ స్కిల్స్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అది మేజర్ హడ్డీల్ అండి, అది మేజర్ హడ్డీల్. ద ఆపర్చునిటీస్ ఆర్ రెడీగా లేనిది ఎవరంటే స్టూడెంట్స్. దే ఆర్ నాట్ టేకింగ్ ద థింగ్ సీరియస్లీ. సో ఇక నుంచి అయినా సరే స్టూడెంట్స్ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే సీరియస్గా తీసుకోండి, మీ ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి.